ఇప్పుడు శ్రీ పెద్దింటి గణేశ్వరరావు గారి బడి కథానిక వింటారు. బడి కథానిక. ఈమె గులాబీ, దిగాలుగా ఉన్నావు అడిగింది నందివర్ధనం. దాహంగా ఉంది, నీళ్లు పోసేవారు లేరుగా అంది దిగులుగా. వేసవి సెలవులు కదా, అందుకనే తోటమాలి కూడా రావడం మానేశాడు అంది గులాబీ మొక్కతో నందివర్ధనం చెట్టు. అప్పటి వరకు దాహంతో ఉండాల్సిందేనా అంది గులాబీ. ఏమిటే నంది ఆ గుసగుసలు, కొంచెం గట్టిగా మాట్లాడవచ్చుగా, నాకు కూడా వినపడుతుంది అంది నందివర్ధనంతో యూకలిప్టస్ చెట్టు. నేల గురించే యూకి గులాబీకి దాహం వేస్తోందట అంది నందివర్ధనం. పిల్లలకు సెలవు రావడం కాదు కానీ మనల్ని పట్టించుకునే నాదులో లేడు అంది నంది. నేడో రేపో మేఘం మేనమామను ఆకాశరామన్న పంపుతాడు లేవే, దిగులు పడకండి అంది యూకి. నీ మీద పడిన జల్లు మంచు ముత్యాల్లా మెరుస్తాయి అంది గులాబీతో గోరింటాకు చెట్టు. ఏది ఏమైనా యూకి చల్లగాలికి పిల్లల గోల తోడైతే ఆ సహజ సంగీతం వేరే లెవెల్లో ఉంటుంది అంది గులాబీ. ఒరే గనగన గంట, బయట ఏం మాట్లాడుకుంటున్నారో కాస్త విని చెప్పరా, గది లోపలికి ఏమీ వినపడి సావడం లేదు అంది తరగతి గదిలోని బ్లాక్ బోర్డు. ఉండమ్మా, సెలవుల రోజుల్లో కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వరు అన్నాడు గంట. ఏమీ లేదమ్మా, పిల్లలకు సెలవులు కదా, అందరికీ బోరుగా ఉంది అంది కిటికీ ఆవల ఉన్న కనకాంబరం. కాసేపు ఆడుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చే పిల్లల గురించి మీరంత దిగులు పడిపోతే మరి రోజంతా నా దగ్గరే ఉండి అక్షరాలు దిద్దుకునే బుడతలు నెల రోజులుగా కంటికి కనిపించక నిర్మానుష్యంగా ఉన్న ఈ గదిలో నేను ఎంత రోధించాలి అంది బ్లాక్ బోర్డు. హే అందరూ వినండి, పిల్లలు వస్తున్నారు, మన పిల్లలు వస్తున్నారు అని భవనం పైనుండి మాటలు వినిపించాయి. సెలవుల్లో పిల్లలు ఎవరు వస్తారు పింగళ వెంకయ్య గారు, ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి అంది బొద్దుగా ఉన్న బండ. ఎవరో యువకుల బృందంలా ఉంది. వాళ్ళు ఎన్ఆర్ఐలు. వాళ్ళు డొనేట్ చేసిన 10 లక్షలతోనే గత సంవత్సరం ప్రహారీ గోడ, కొత్త గేట్లు, టాయిలెట్స్ నిర్మాణం జరిగిందని మొన్న నా మధ్య జరిగిన మీటింగ్లో హెడ్ మాస్టర్ గారు చెప్పింది వినలేదా? ఆ సీనియర్ బ్యాచ్ వచ్చారు అంది మువ్వళ్ళ జెండా. తమ పిల్లలను వదిలి తాము పిల్లలుగా చదువుకున్న స్కూల్ని చూడడానికి, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి వస్తున్నారనుకుంటా అంది జెండాను ఒద్దిగ్గా ఒళ్ళో పెట్టుకుని బుద్ధిగా కూర్చున్న బండ. హే, మన పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, మనల్ని చూడడానికి వస్తున్నారు, అందరూ గ్రౌండ్లోకి రావాలహో అని గట్టిగా అరిచి చెప్పాడు గనగన గంట. అందరూ వచ్చారు. వాళ్ళని చూశారా, అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అంది నందివర్ధనం. ఎంత వాళ్ళైనా మనకు పిల్లలేగా అంది మామిడి చెట్టు. వాళ్ళ పేర్లు నాకు బాగా జ్ఞాపకమే అంటూ గనగన గంట ఒక్కొక్కరి గురించి కామెంటరీలా చెప్పాడు. వాడు నాగరాజు, ఇప్పుడు బాగా కామైపోయాడు, బహుశా బీకాం చేశాడేమో. అప్పట్లో ఇంగ్లీష్ టీచర్ ముందే అచ్చా అచ్చా వచ్చా వచ్చా అనే పాట జంకు బొంకు లేకుండా పాడటమే కాకుండా అందుకో రాధా అంటూ రాధా అనే అమ్మాయి నేర్పించాడు. శేఖర్ని ఇప్పటికీ చప్పును గుర్తుపట్టవచ్చు, అలానే ఉన్నాడు. గణేషు, రమేషు, నానాజీ, వాసుగాడు ఇదో సెట్. ఇప్పుడు అలానే ఉంది వాళ్ళ మైత్రి. వాళ్ళల్లో ఎన్ఆర్ఐ బ్యాచ్ కలిసిపోయింది. మనకు బాగా అలర్ట్ చేసే వాళ్ళే గుర్తుంటారు. శ్రీను చెట్లెక్కడం ఇంకా మానలేదు. గులాబీలకి నీళ్లు పోస్తున్న వాడి పేరు రాజు. వేసవశాలలో ఎలా గడపాలరా బాబు అనుకున్న సమయంలో ఈ పూర్వ విద్యార్థులు ఇక్కడికి రావటం, ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని స్పృశిస్తూ ముందుకు సాగటం, సందడిగా తిరగటం మనందరికీ చాలా సంతోషాన్ని ఇస్తోంది అంటూ నోరులేని మూగసాక్షులు తమలో తాము సంబరపడ్డాయి. మనోళ్ళు మొదలెట్టేశారు అంది జామ చెట్టు. నేను చెప్తారే కామెంటరీ అని అందుకుంది గోరింటాకు చెట్టు. శ్రీను కర్రాబిల్లా కోసం కంచి తీశాడు. వాడు కొట్టిన దానికి ఇప్పుడు ఎవడు బారు లెక్క పెడతాడురా. గణేష్ క్రికెట్ మొదలెట్టాడు రోయ్. వాడు కొట్టిన 6 బయటే పడతాయి. బంతి తెమ్మని సురేష్కి చెప్పండిరా.
కోటిగాడు గతంలోకి పోయి టైరాట్ ఆడుతున్నాడు. శ్రీను, వినోదు, నాయుడు, సతీషు, వంశీ, విద్యాసాగరు, ప్రసాదు, రఘు అంతా కలిసి కబడ్డీ ఆడుతున్నారు. ఓడిన వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు. తాతాజీ ఏడు పెంకులు ఏరాడు రోయ్. సత్యాకి బంజి దొరికింది. ఇప్పుడు ఎవరికో వీపు పాచిపోద్ది. ఇక నా వల్ల కాదు అని చేతులు తీసింది గోరంటాకు చెట్టు. అలా పిల్లల అందరి గోలని అల్లరిని మౌనంగా ఆస్వాదిస్తున్న పాఠశాల పరిసరాలతో పాటు ఈ వయసులో మేము ఆడలేమురా అని అనుకునే అధ్యాపకులు, అదే బ్యాచ్ అమ్మాయిలు ప్రాంగణంలో పరిసరాలను ఆస్వాదిస్తున్నారు. అంతా బాగా అలసిపోయారు. చెమటలు పట్టి అందరి టీషర్ట్స్ తడిచి ముద్దయ్యాయి. యూకలిప్టస్ పిల్లలందరినీ పలకరించింది. ఆ చల్లగాలికి సూపర్ రా అన్నాడు సాగర్. నా పుట్టినరోజున మా పార్వతీ టీచర్ నా చేత నాటించిన చిట్టురా ఇది అని గొప్పగా చెప్పాడు నాగేశ్వరరావు. బ్రహ్మం మాస్టారు, రాధాకృష్ణ మాస్టారు వక్తలుగా ప్రయోక్తలుగా మారిపోయారు. ఎవరైనా ఈ బడితో తమకున్న జ్ఞాపకాలు చెప్పండిరా. ఒరే గణేష్, నువ్వు ముందుగా చెప్పరా అన్నారు బ్రహ్మ మాస్టారు. ఓసారి ఇక్కడే రక్తకన్నీరు నాటకం వేశారు సార్. మద్యపానం, జారత్వం వలన కలిగిన నష్టాలను ప్రచారం చేయడం ఆ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ రోజుల్లో సామాజిక బాధ్యత గల నటుడు నాగభూషణం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 ప్రదర్శనలు అవ్వడం నిజంగా గొప్ప విషయం అని చెప్పి కూర్చున్నాడు గణేష్. నెక్స్ట్ నువ్వు చెప్పరా కోటిగా. సైకిల్ నేర్పరా అని రాజుగారిని అడిగితే, సార్ ముందు నన్ను సైకిల్ ఎక్కమన్నాడు సార్. ఎక్కాను. మరి వెనకాల పట్టుకోవాలా వద్దా? పట్టుకోవాలి. వాడు ఏం చేశాడో తెలుసా సార్? వెనకాల పట్టుకోలేదు సరికదా, గట్టిగా ముందుకు తోసేసి వదిలేశాడు సార్. నేను పడిపోవలసిందే, బ్రేకులు పట్టలేదు. గ్రౌండ్లో వాలీబాల్ పోల్ పట్టుకొని ఆగాను. తర్వాత హాఫ్ ఇయర్ నేర్చుకున్నాను అనుకోండి అని నవ్వేశాడు. నెక్స్ట్ సార్ రాధాకృష్ణ మాస్టారు మీరు చెప్పండి సార్ అన్నాడు రమేష్. ఓసారి నాకు మా స్టూడెంట్కి మధ్య జరిగిన సంభాషణ చెబుతాను. ఆ మొక్క చుట్టూ ఎందుకు కంచె వేస్తున్నారు సార్ అడిగాడు. అలా వేగిపోతే ఆ మొక్కని పశువులు తినేస్తాయి. మరి వాటి కొమ్మలను ఎందుకు కట్ చేస్తున్నారు సార్? అలా చేస్తేనే ఆ మొక్క మరింత దృఢంగా తయారవుతుంది. మరి ఈ మొక్కను ఎందుకు కర్ర కట్టేశారు సార్? అలా చేయకపోతే మొక్క ఏదో ఒక వైపుకి వంగిపోతుంది. మొక్కే వంగనది మానే వంగునా అనే సామెత అందుకే వచ్చింది. మొక్కకు నీళ్లు పోయడానికి మడి ఎంత ముఖ్యమో, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి బడి అంత ముఖ్యము. మొక్క నిలువుగా పెరగాలి, మనిషి రిటార్గా ఎదగాలి అని చెప్పాను. బాగుంది సార్. నెక్స్ట్ అమ్మాయిల్లో నువ్వు చెప్పరా తల్లి లక్ష్మి అన్నారు బ్రహ్మ మాస్టారు. స్కూల్ బెల్లలో ఒక రిధం ఉంది, కానీ దాన్ని కొట్టే మడిని చూస్తే నా మనసులో భయం ఉంది. క్లాసు అవుతున్నప్పుడు ఎవడైనా గ్రౌండ్లో తిరిగితే ఇక వాడి పని అయిపోయినట్లే. బాగుంది. ఒరేయ్ ఇప్పుడు నువ్వు చెప్పరా భాస్కర్రావు. చెప్తాను సార్, కవిత్వం తనకు వచ్చేస్తుంది. ఒరేయ్ ఏదైనా ఆపచ్చు కానీ కవిత్వం ఆపట్టు, నువ్వు చెప్పిరా. ఒట్టి కాళ్ళు, పొట్టి నిక్కరు, బొత్తాలు లేని చొక్కా, చతురస్రాకారపు పలక, విరిగిపోయిన బల్పం, గచ్చు మీద కూర్చోవడం, మాస్టర్ చెప్పింది వెనకపోవడం, ఒంటేలు చూపించడం, బయటికి పారిపోవడం, గేటు బయటకు చెయ్యి చాచడం, పావలా చూపించడం, జీలు లాక్కోవడం, చీవుడి ముక్కును జీడిపాకంతో కలిపేయడం చిన్ననాది గుర్తులు అన్నాడు భాస్కర్రావు స్కూలు గేటు వైపు చూస్తూ. లాంగ్ బెల్ల కొట్టిన వెంటనే అందరినీ తోసుకుంటూ గేటు బయటకు పరిగెడితే ఆ కిక్కే వేరబ్బా అని నవ్వేసింది భవాని. ఆగస్టు 15కి గోడ గడియారం తయారు చేయడం, గొప్పగా దాన్ని తీసుకెళ్ళి తరగతి గదిలో పెట్టడం నా మొదటి ప్రాజెక్టు అన్నాడు శేఖర్. కొంగ కొంగ గుడ్డెట్టు, దేవుడి గుళ్ళో పువ్వెట్టు అని గట్టిగా నవ్వాడు రమేష్. ముందుగా కొని తెచ్చిన పూల మొక్కలు పచ్చగన్నేరు, దేవగన్నేరు చల్లని నీడనిచ్చి పిల్లలు తినడానికి పనికొచ్చే ఉసిరి, జామ, వెలగ వంటివి తలా ఒకటి ప్రహారీ గోడ దగ్గర నాటి ముఖము, కాళ్ళు, చేతులు శుభ్రంగా బోరు దగ్గర కడుక్కొని వస్తున్న వారిలో పద్మ, పద్మజ, నాగమణి, హేమ, వసంత ఉన్నారు. ముందుగా వస్తున్న లతను ప్రేమ్ కుమార్ అడిగాడు, ఏం లత పిల్లలు ఏం చేస్తున్నారు? ఇవేమీ పట్టనట్టుగా వచ్చిన మిత్రబంధనం కోరస్గా ఏదైనా మన టైంలోనే బాగుందనిపిస్తోంది. అప్పట్లో ఆట మైదానం సూర్యకాంతం అంత ఉండేది, ఇప్పుడు రమణారెడ్డిలాగా అయ్యింది. అప్పట్లో
నూకాలమ్మ మనకు వండి పెట్టిన సాయంకాలం నూకప్మా ఎంత రుచిగా పౌష్టికాహారంగా ఉండేదో ఇప్పటికీ ఆ మాట వింటుంటే వేడివేడి ఉప్మా తాలింపు వాసనకు ముక్కుపుట్లు అదురుతాయి. వాటినే ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నాం అంది పద్మజ. మీరు ఎన్నైనా చెప్పండి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శారీరకంగా దృఢంగా ఉండడానికి పిల్లలకు ఆటలు తప్పనిసరి. బాగా అలసి సొలసిన పిల్లలకు ఆకలి బాగా పుడుతుంది. అప్పుడు వాళ్ళు అది ఇది అని ఎంచకుండా అన్నీ తింటారు, నిద్ర బాగా పడుతుంది అంది నాగమణి. ఇదంతా విన్న రాధాకృష్ణ మాస్టర్ మైండ్లో ఒక ఐడియా వెలిగినంతనే, పిల్లలు అంతా దగ్గరికి రండి, రెండురా, చీకటి పడిపోతుంది. మళ్ళీ మన వాళ్ళలో దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏమిటి సార్, స్పీచా అన్నాడు పార్థు. కాదురా, మనం మిగతా వారిలా కేవలం అమౌంట్ డొనేట్ చేసి మన పని అయిపోయిందని చేతులు కడిగేసుకోకుండా ఏదైనా నిర్మాణాత్మకంగా పని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరంతా చెప్పమంటే ఒక ఆలోచన చెప్తాను. చెప్పండి సార్ అన్నాడు శేఖర్. ఏం లేదురా, ఇప్పుడు మీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో కొంత అనుభవం గడించారు. ఉదాహరణకు శారీరక దృఢత్వం కోసం రఘు చూసుకుంటాడు, క్రికెట్ అమర్నాథ్ గురునాథ్ చూసుకుంటారు, చెస్కు సంబంధించి సతీషు, కథలకు సంబంధించి శ్రీనివాసు, కవితలకు ధర్మారావు ఉన్నారు. స్కూలు, మొక్కలు, ఆట స్థలం, వాష్రూమ్స్, మెయింటెనెన్స్ అంతా నాగబాబు చూసుకుంటాడు. మనం సమాజం నుంచి ఎంతో పొందాం, కృతజ్ఞతగా ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనేది నా అభిప్రాయం. మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి ప్రసంగం వినలేదా? మన కట్టు, మన బొట్టు, ఆహారం, ఆహార్యం, మన భాష, మన ప్రాస, మన యాస, మన గోస, మన ఆట, మన పాట వెరసి మన సంస్కృతిని రేపటి తరానికి అందించవలసిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నది విషయం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పగానే చప్పట్ల మోతతో మిత్రులందరూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సార్, బ్రహ్మ మాస్టర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పాడు పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రసాద్. ఇదేంట్రా, ఇప్పటివరకు మన దగ్గరేగా ఉన్నది అన్నారు రాధాకృష్ణ మాస్టర్. అవును సార్, అలసటగా ఉందంటేను కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసాము, కొంచెం నీళ్ళు తాగారు, కళ్ళు తిరుగుతున్నాయంటూ అలా కుర్చీలోనే వెనక్కి వాలిపోయారు సార్. మాకు భయం వేసింది, మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకని మా ముగ్గురం కలిసి మాస్టర్ని హాస్పిటల్లో జాయిన్ చేశాం అన్నాడు రాజు. ప్రమాదం లేదని చెప్పారు అన్నాడు సతీష్. వయోభారం వల్ల కావచ్చు అన్నాడు ప్రసాద్. కాదురా ప్రసాద్, మానసికంగా గాయపడ్డారు బ్రహ్మ మాస్టర్ అన్నారు రాధాకృష్ణ మాస్టర్. భారీ కాలం చేసింది, రెక్కలొచ్చిన పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇక ఆయనకున్న ఒకే ఒక తోడు ఈ బడి. ఈ బడితో ఆయనకున్న అనుబంధం మనందరికన్నా ప్రత్యేకమైనది. ఇదే బడిలో ఆయన చదువుకున్నారు. ఆయన పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించే స్తోమత ఉండి కూడా ఇదే బడిలో చేర్పించారు. ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు ఆయన ఒకప్పుడు నాటిన మొక్కే. అన్ని బ్యాచ్ల కంటే మీ బ్యాచ్ అంటేనే ఆయనకు అత్యంత ఇష్టం. ఎందుకంటే మాస్టర్ గారు అమ్మాయి ప్రియ మీ బ్యాచ్ అనుకోని ప్రమాదంలో చనిపోయింది. ఆ అమ్మాయి అచ్చు మన లక్ష్మిలాగే ఉంటుంది. అందుకనే మీ అందరితో కలిసి కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంటారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కలిసే మనకి ఈసారి ఎందుకో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. ఒకే ఊరిలో ఉన్నాం కాబట్టి మాస్టర్ మనసు నాకు బాగా తెలుసు. మీ మీద బెంగ పెట్టేసుకున్నారు. ఒంటరితనం, పలకరింపు కరువు. ఆయనకు కానీ నాకు కానీ ఉన్న ఒకే ఒక ఆశ సంవత్సరానికి ఒకసారైనా మిమ్మల్ని అందరినీ కలవటం. అందుకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాము అని ఆగారు రాధాకృష్ణ మాస్టర్. ఇంతలో ఆటో వచ్చి బడి ముందు ఆగింది. ఆటోలో నుండి ఖద్దరు ధరించిన ఓ వ్యక్తి దిగారు. ఆయన ఎవరో కాదు, బ్రహ్మ మాస్టారు. ఆయన చుట్టూ అంతా చేరారు. ఆయన చేతిలో అందరూ చేతులు వేశారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా అందరం కలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు నా మనసు కుదిరిపడింది. నాకేం కాలేదు, నా ఆరోగ్యం బాగానే ఉంది. ఒక్కసారిగా మిమ్మల్ని అందరినీ చూసేసరికి ఆనందం బ్యాలెన్స్ తప్పింది అంతే అని నవ్వేశారు బ్రహ్మ మాస్టర్. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధ్యక్ష, సీనియర్స్ అంటే మినిమం ఎట్టా ఉండాలా. 35 వసంతాలు దాటిపోయినా ఎప్పుడో విడిచిపెట్టిన ఊరిని, ఆడుకున్న మైదానాన్ని, చదువుకున్న బరిని,
గుర్తుంచుకోవడమే కాకుండా భావి తరానికి ఏదైనా చేద్దాం అన్న వాళ్ళ తపన నాకు బాగా నచ్చింది అంది నందిభద్రంతో గులాబీ. అవును, పూర్వ వైభవం ఈ అపూర్వ విద్యార్థులిచ్చిన అరుదైన బహుమానం అంది నందివర్ధనం. ఆ మాటలు విన్న పాఠశాల భవనం, ప్రహారీ గోడ, గేట్లు, గంట, జెండా, చుట్టూ ఉన్న ప్రకృతి పులకరించింది. భూమాత గొంతు సవరించుకొని, ఓ ఆకాశరామన్న, ఒక్కసారి మా మేనమామ మేఘాన్ని పిలవ్వు అని కేకేసింది. అంతే, వర్షపు జల్లు కురిసింది. మట్టి వాసన గుండెకు హత్తుకుంది. జేబులో ఉన్న అల్లికాయలను, కాగితంతో చేసిన కత్తి పడవలను అక్కడున్న కుర్రాలకిచ్చి చిన్ననాటి జ్ఞాపకాల దొంతరల్లో తడిచి ముద్దయిపోయిన పరిసరాలను మరోసారి తరచి చూసుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, పదిలమైన బాల్యం చిరునామాను మదిలో మరోసారి లిఖించుకుంటూ ఇంటిబాట పట్టారు అందరూ. 7 సంవత్సరాల ప్రసవ వేదన అనుభవించి పిల్లలందరినీ 8వ తరగతిలోకి పంపిన ప్రతి ఏడు మరలా పురిటి వాసనలో విద్వక్తు మాతృత్వం కోసం పరితపిస్తూ హృదయానికి హత్తుకునేందుకు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురుచూసే మహాసరస్వతిలా 2 చేతులు ఆత్రంతో చాచి అందరినీ అక్కున చేర్చుకునేందుకు మా బడి గేట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నవతరం బాల బాలికల కేరింతల చప్పట్లు మా ఊరి ఒడిలో మరోమారు మారుమోగాయి. పెద్దింటి గణేశ్వరరావు గారి కథానిక బడి